హాయ్ అండి. ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న గాయత్రి నగర్ పార్క్ అనేది మేము వెళ్తున్నామండి. నేను మా బావ, మా తమ్ముడు, మా బుడ్డోడితో కలిసి మేము మా గాయత్రి నగర్ పార్క్ అనేది నడుచుకుంటూ వెళ్ళాము. మాకు వాకబుల్ డిస్టెన్స్ అనండి. ఆ పార్కు ఒక 15 మినిట్స్ పట్టింది నడవడానికి. అయితే ఆ పార్క్ ఎలా ఉంది, ఏ విధంగా ఎంజాయ్ చేసామన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదేనండి ఆ గాయత్రి నగర్ పార్కు. చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి. దగ్గర మేము సాటర్డే వెళ్తే దానికి చాలా మెంబర్స్ అనేది వచ్చారు. ఒక సైడ్ ఏమో అమ్మాయిలకి లేడీస్గా వేరే పార్క్ అనేది ఉంది. అండ్ పిల్లలందరూ ఆడుకోవడానికి, వాళ్ళకి చిన్నవి ఆడించుకోవడానికి. నేనైతే 6 months బేబీతో వెళ్ళాను, కానీ ఒక 3 years బేబీ, 2 years బేబీ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. కానీ మా బావకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా బాగా ఆడిపిస్తాడండి. ఏ విధంగా ఎటువంటి బోర్ లేకుండా చాలా బాగా ఆడిపిస్తాడు. అదేవిధంగా బాబుని ఎత్తుకొని వెళ్ళినప్పటి నుంచి బాబుని తనే క్యారీ చేస్తారండి. చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే చాలామంది హస్బెండ్స్కి చాలా ఊరికినే పేషెన్స్ అనేది తగ్గిపోతుంది, కానీ బాబుని ఆడించడంలో మాత్రం మా వారికి చాలా పేషెన్సీ ఉందండి. చాలా చక్కగా ఆడిస్తారు, ఎత్తుకుంటారు. చాలా ఓపిక అండి. మిగిలిన ఏం చేయాలన్నా సరే ఓపిక తక్కువ ఉన్నా సరే మా బావకు మాత్రం బాబుని ఆడించడంలో సూపర్. తనకి 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. మా బేబీకి మదర్తో మాత్రమే కాకుండా ఫాదర్తో కూడా బాండింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలండి. ఫాదర్తో కూడా బాండింగ్ అనేది ఉండాలి. వాటిని పెంచడానికి నేను కొన్ని టిప్స్ మీకు ఇప్పుడు చెప్తాను. డే అంతా మనమే చూసుకుంటాం కదండి, బేబీకి మనతో బాండింగ్ బాగుంటుంది. అదే హస్బెండ్స్ అనేది ఆఫీస్కి వెళ్ళిపోయి వస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే ఖచ్చితంగా నైట్ టైము వాళ్ళకి బెడ్ టైం అనేది ఇవ్వాలి. బేబీస్ని వాళ్ళ దగ్గర ఉంచి వాళ్ళతో పాటు మనం కూడా టైం అనేది స్పెండ్ చేయాలి. ఓన్లీ బేబీకి ఫాదర్కి మాత్రమే ఉంచేస్తే ఫాదర్కి బేబీకి మధ్య బాండింగ్ ఉంటుంది, కానీ ఎఫెక్షన్గా ఉండదు అనమాట. ఎందుకు అని చెప్తున్నాను అని అంటే, ఫాదర్కి ఎప్పుడైనా కొంచెం ఎంతైనా సరే మదర్ చూసుకున్నట్టు ఫాదర్ అంత ఓర్పుతో చూసుకోవాలంటే చాలా కష్టం. కొంచెం వాళ్ళు ఏడ్చినా చికాకు పడుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళతో పాటు మనం కూడా ఉంటే ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఏడ్చినా ఏమైనా చేసినా సరే మనం తీసుకోవాలి వెంటనే. ఫాదర్తో చాలా క్లోజ్గా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే వాళ్ళు ఆడిస్తూ ఉండాలండి. ఇది ఓన్లీ యాజ్ ఏ మదర్స్కి మాత్రమే చెప్పట్లేదు, ఫాదర్స్కి కూడా. మీరు కనుక ఈ వీడియో చూస్తే మీ బేబీస్ని కూడా ఖచ్చితంగా ఆడించండి. ఓవరాల్ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే ఈ వీడియో మొత్తంలో మేమిద్దరం ఉన్నామండి, ఫాదర్ అండ్ మదర్. ఇద్దరం కలిసి బేబీని ఎంగేజ్ చేయాలి. ఓన్లీ బేబీని ఫాదర్కి మాత్రమే వదిలేసి నాకు పని ఉంది, నేను చూసుకుంటాను, ఎప్పుడు నేనే ఉంటాను కదా, నువ్వు చూసుకో అని మాత్రం అనకూడదు. మనం ఏం చేయకపోయినా అలా పక్క నుండి బాబుని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఏ బేబీ అయితే ఆ బేబీని. ఇక్కడ కూడా అంతే చూడండి, తన బాబుని ఆడిస్తూ ఉంటే నేను పక్క నుండి ఎంగేజ్ చేస్తున్నాను. ఆ విధంగా ఉండాలండి బాండింగ్ అనేది. ఇంకా అన్ని ఆటలు వాళ్ళ డాడీ అయితే వేవచ్చంగా అన్నీ వాడితో ఆడించేశాడండి. ఈ ఆటలు లేదు, ఆ ఆటలు లేదు, ఎక్కేదని లేదు, ఎక్కకూడదని లేదు, అన్నీ తనతో ఎక్కించేసేసి ఆడిచ్చేస్తున్నారు. ఇంక ఈ విధంగా ఆడుకున్న తర్వాత బాగా అలసిపోయామండి. ఇంక ఇంటికి బయలుదేరాం, రిటర్న్ అయిపోయాం. విశాంత్ 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.